పాపం చేసి నువ్వు పశ్చాత్తాప పడితే నీకే శిక్ష ఉండదో అని చెప్పే బోధకులు ఉన్నారు. పాపంలో పట్టబడిన స్త్రీని ప్రభు క్షమించాడు లేదా? క్షమించాడు. క్షమించిన తర్వాత ఏమన్నాడో తెలుసా? ఎక్క నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. ఎందుకని? కొంతమంది బోధిస్తున్నారు కదా, గతంలో చేసిన పాపాలకు, ఈ రోజు చేసిన పాపాలకు, రాబోయే రోజుల్లో చేసే పాపాలకు అన్నిటికీ ఆయన వెళ్ళ చెల్లించేశాడు కాబట్టి ఎలా పడితే అలా జీవించేసేయచ్చు అంటే ఏం బోధలు ఇవి? బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్న వాడిని యేసుక్రీస్తు అద్భుతంగా స్వస్థపరిచాడు. వాడు కొంతకాలం అయిన తర్వాత ఒక మందిరం దగ్గర యేసయ్య కనిపించాడు. అలా కనిపించినప్పుడు అతను చూసి ఏమన్నాడు తెలుసా? ఇదిగో బాగుపడ్డాను కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మరెక్కువ కీడు. క్షమించబడ్డావు సహోదరి సహోదరుడా, నా ప్రభువు క్షమించేస్తాడు, క్షమించే దేవుడు నాకున్నాడు కాబట్టి ఏ పాపం చేసినా క్షమించేస్తాడు, ఎటువంటి శిక్ష విధించడని చెప్పి పిచ్చి వేషాలు వేస్తే ప్రభు అంటున్నాడు మరింత కీడు వస్తుంది, మరింత కీడు.